హలో గైస్, వెల్కమ్ టు డ్రామా వ్యూస్ ఇన్ తెలుగు. ఇదైతే మీకు కొరియన్ రివ్యూ అనమాట. ఇప్పుడు నేను చెప్పబోయేది. ఫస్ట్గా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి, ఎందుకంటే కొరియన్ రివ్యూస్ అండ్ మామూలు రివ్యూస్ అన్ని మూవీ రివ్యూస్ అయితే వస్తాయి మన ఛానల్లో. మీరు ఏమైనా రివ్యూ కావాలంటే దానికి సంబంధించిన రివ్యూ కూడా మేమైతే అప్లోడ్ చేస్తాను నేను. అండ్ ఇంకా రివ్యూలోకి వెళ్తే, లవ్ ఓ టు ఓ ఈ సిరీస్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. 2016లో వచ్చింది. దీని రివ్యూ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు, అది కూడా తెలుగులో. మన ఛానల్లో కొరియన్ లాంగ్వేజెస్ మూవీస్ అయినా, కొరియన్ డబ్బింగ్ లాంగ్వేజెస్ మూవీస్ అయినా అన్నీ మీకు తెలుగులో అయితే అవైలబుల్గా రాబోతున్నాయి అండ్ వస్తాయి. అలాంటివి చూడాలనుకుంటే మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్ ఓపెన్ చేయండి ఒకసారి, అందులో రివ్యూస్ ఉంటాయి, వీళ్ళొకసారి లుక్ చేయండి. అండ్ అలాగే డిస్క్రిప్షన్లో అన్ని రివ్యూస్ అయితే పెడతాను, వీళ్ళొకసారి అయితే కూడా లుక్ చేయండి. ఒకవేళ కొరియన్ అప్డేట్స్, టాలీవుడ్, హాలీవుడ్ ఏమైనా అప్డేట్స్ కావాలంటే మల్టీవర్స్ న్యూస్ అనే ఛానల్లో అయితే మన ఛానల్ అయితే కూడా అందులో వెళ్ళి లుక్ చేసేయండి. ఇంకా ఈ సిరీస్ ఒక మెయిన్ ప్లాట్ అయితే ఒక క్యూట్ రొమాన్స్, అలాగే ఇంట్రెస్టింగ్గా వెళ్ళే గేమింగ్ ఆస్పెక్ట్స్తో ఉంటుంది ఈ మూవీ. అదే ఈ సిరీస్ మొత్తం. ఒక ఇద్దరు కాలేజీలో ఇద్దరు పాపులర్ స్టూడెంట్స్, వాళ్ళిద్దరూ ఎలా లవ్లో పడ్డారు గేమ్లో అండ్ బయట కలిసారా లేదా, ఇదంతా ఈ కథ అంతా మీరు ఈ సిరీస్లో అయితే చూస్తారు. సిరీస్లో నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారంటే హీరోయిన్ యాక్టింగ్ బాగుంటుంది. ఇందులో చాలా ముద్దులా ఉంటుంది, కొన్నిసార్లు స్మార్ట్గా యాక్టింగ్ చేస్తుంది. క్యాస్ట్ వచ్చేసి జంగ్షంగ్ నిజంగా బేబీగా బాగా నటించిందని చెప్పుకోవచ్చు. తన బయట ప్రొఫెషన్ నాకు అనవసరం, ఎందుకంటే అక్కడ కొరియన్లో వాళ్ళ సిచ్యువేషన్ నాకు అనవసరం, కానీ సిరీస్ మాటికి చెప్తున్నా. సిరీస్లో చాలా బాగా నటించింది, తనే ప్లస్ పాయింట్ అయింది. అలాగే షియోనైగా నిజంగా చాలా బాగా నటించాడు. యాంగ్ అయితే యాంగ్ యాక్టింగ్ నాకు కొన్ని చోట్ల నచ్చలేదు, ఎందుకంటే సిరీస్ కొంత దూరం వెళ్ళాక ఎలా చేస్తాడంటే పని మనిషిలో చూస్తాడు హీరోయిన్, అదే నాకు నచ్చలేదు. అలాగే బైవ్యూ, అలాగే మావో, వీళ్ళ యాక్టింగ్ కూడా బాగానే ఉందని చెప్పుకోవచ్చు. ఈ సిరీస్ టోటల్ రన్ టైం వచ్చేసి 45 minutes అయితే ఉంది, అంటే ఒక్కొక్క ఎపిసోడ్ రన్ టైం. అండ్ టోటల్ ఎపిసోడ్స్ వచ్చేసి మీకు 30 episodes అయితే ఉంటాయి, మొత్తం టోటల్ 30 ఉంటాయి. ఇవన్నీ తెలుగులో అవైలబుల్గా ఉన్నాయి మీకు. అలాగే రేటెడ్ వచ్చేసి 13+ అయితే ఇచ్చారు రేటింగ్ వేలో. ఎందుకు అలా ఇచ్చారో మరి నాకు తెలీదు, కానీ నేను చూసేటప్పుడు మాత్రం 14+ ఇచ్చారు. అక్కడ ఒకలా అయితే ఇచ్చారు. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అలాగే ఇదైతే ఒక దాని మీద అయితే బేస్ అయి ఉంది ఈ స్టోరీ అనేది. ఎ స్మైల్ ఈజ్ బ్యూటిఫుల్ బై గుమాన్ అనే స్టోరీ మీద. అండ్ డైరెక్టర్ వచ్చేసి లిన్ యూ ఫిన్, అలాగే గుయోహో. వీళ్ళ డైరెక్షన్ బాగుందని చెప్పుకోవచ్చు. నాకు డైరెక్షన్ నిజంగా చాలా బాగా డైరెక్ట్ చేశారు, ఎందుకంటే సిరీస్ని అంత ఇంట్రెస్ట్గా తీసుకెళ్లారు. వాళ్ళు మరీ ఇంట్రెస్ట్ అన్నావు, కానీ ఇంట్రెస్ట్గా తీసుకెళ్లారు. ఫ్యాంటసీ, రొమాన్స్, కామెడీ, బిజినెస్, గేమింగ్ పరంగా వచ్చింది ఈ మూవీ. అదే ఈ సిరీస్ మూవీస్ ఎక్కువ చూసేస్తున్నాం ఈ మధ్య మళ్ళీ, అందుకోసం మూవీ వస్తుంది. అండ్ దీని ఒరిజినల్ లాంగ్వేజ్ మ్యాండరిన్ అనమాట. అండ్ ఈ సిరీస్ ఎన్ని లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంటుందని కొంతమందికి డౌట్ ఉండొచ్చు. తెలుగు, తమిళ్, కొరియన్, ఇంగ్లీష్లో అయితే అవైలబుల్గా ఉంది. దీనికి ఐఎండిబి ఇచ్చింది 7.7 అయితే ఇచ్చింది 10కి. వైకి వాళ్ళు 9.5 ఇచ్చారు. మై డ్రామా లిస్ట్ వాళ్ళు 8.3/10 అయితే ఇచ్చారు. నేనైతే 8 ఇస్తాను ఈ సిరీస్కి రివ్యూ, అదే ఈ సిరీస్కి రేటింగ్. నాకైతే బాగా నచ్చింది, మరీ కాదు కొంచెం నచ్చింది. బీజిఎం పట్టించుకోకండి, కొన్నిసార్లు బాగుంటుంది. అండ్ ఈ సిరీస్ వచ్చేసి మీకు ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చేసి ఎంఎక్స్ ప్లేయర్, అలాగే యాపిల్ టీవీ ప్లస్, అలాగే వైకి ప్లాట్ఫామ్, నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా ఉంది ఆల్ లాంగ్వేజెస్లో. వీళ్ళు ఒకసారి లుక్ వేయాలనుకుంటే చూసేయండి, బాగానే ఉంటుంది. మరీ అంత బోర్ కొట్టదో లాగ్ అనిపిస్తుంది. 2016లో వచ్చింది. స్క్రీన్ కూడా బాగానే ఉంటుంది, బాగానే కనిపిస్తుంది. స్క్రీన్ ప్లే బాగుంటుంది, మీకు ఇంట్రెస్ట్గానే వెళ్తుంది. ఫస్ట్ ఎపిసోడ్ కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుందేమో మీకు. 2 episodes ఒక ఎపిసోడ్ తర్వాత మీకు అలవాటు పడిపోతుంది. ఓకే, ఇంతటితో ఈ రివ్యూని అయితే ముగిసిన. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ మర్చిపోకండి. వేరే రివ్యూస్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటాయి, అలాగే ఎండ్ స్క్రీన్లో ఉంటాయి, అలాగే మన ఛానల్లో కూడా ఉంటాయి. వీళ్ళు ఒకసారి లుక్ చేయండి.